హనీమూన్కి ఎక్కడికి వెళ్లాలో ప్లాన్ చేసుకోవడం. మృణాలని ఏదో వైలెంట్ మూడ్లో ఉన్నట్లు అనిపిస్తుంది. మన మీద ఏదో అనుమానం పెట్టుకుని ఉంటుంది. నేను వచ్చి క్లారిఫై చేస్తాను. అలాగే. అది కాదు రూపా. మాటలొద్దు. నిన్ను నువ్వు నిరూపించుకో. నువ్వు శశిరేఖ మైకల్లో లేవని, నీకు దానికి సంబంధం లేదని నిరూపించుకో. కమాన్, డూ ఇట్ నౌ. సందీప్, వాళ్ల గురించిన నిజం మనకి తెలిసిపోయినట్లు ఎక్కడ బయటపడకో. మనం కూడా వాళ్ల స్టైల్లోనే నాటకం ఆడదాం. ఏంటి ఆలోచిస్తున్నావు? మనసు ఒప్పుకోవడం లేదా? అలా కాదు రూపా, కొద్దిగా టైం ఇవ్వు. ఎందుకు టైం? ఎందుకు? కారణం చెప్పు. అది అది నేను తర్వాత చెప్తాను రూపా. రసికుడవే. నేను కావాలి, ప్రియాంక కావాలి, శశిరేఖ కూడా కావాలి. నో 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 నో, అలాంటిదేమీ లేదు రూపా. శశిరేఖను బయటకు తరమడానికి మరెందుకు ఇంతగా ఆలోచిస్తున్నావు? నీ మనసులో నేను లేను. కేవలం శశిరేఖ మాత్రమే ఉంది. రేపు మాపో చాటుగా తాళి కట్టేసి, సారీ రూపా, నేనేం చేయలేను, శశిరేఖ కూడా నీతో పాటు ఈ హవేలీలో ఉంటుంది అంటావు. అందుకే టైం అడుగుతున్నావు. రూపా, నన్ను అపార్థం చేసుకుంటున్నా. నీ మీద నాకున్న ప్రేమని అనుమానించకో. మనం ప్రేమించుకున్న రోజులు ఇప్పటికీ నా కళ్ళ ముందు కదులుతూనే ఉన్నాయి. ఐ స్వేర్, నన్ను నమ్ము రూపా. నాకు మా అమ్మంటే ప్రాణం. ఆవిడ మాటంటే వేదం. అయినా సరే మన ప్రేమ విషయంలో నిన్ను పెళ్లి చేసుకోవడానికి మా అమ్మని ఎదిరించారు. మర్చిపోయావా? నా మీద అభిమానంతో మా అమ్మ నా మాట కాదనలేక మన పెళ్లికి ఒప్పుకుంది. గుర్తుందా? మా బాబు సందీప్. నాకు కాబోయే కోడల పేరు రూపాదేవి. నీకు గుర్తుందా రూపా? రూపా, అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నీ మీద నా మనసులో అదే ప్రేమ ఉంది. ఏ మాత్రం తేడా లేదు. నన్ను నమ్ము ప్లీజ్ రూపా.
ఆగు. అలా వెళ్ళిపోతున్నావేంటి ప్రియాంక? భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే చాటుగా ఉండి వినడం తప్పే. ఐమ్ సారీ. ప్రియాంక, నీ భర్త గురించి నువ్వు జాగ్రత్త పట్టేలా తప్పులేదు, ఇలా వినటంలోనే తప్పులేదు. అయినా ఇలా చాటుగా నిలబడటం కాదు, డైరెక్ట్గా ఎప్పుడైనా నీ భర్త దగ్గరికి నువ్వు రావచ్చు. నీకా హక్కుంది. ఏమో, హవేలీకొచ్చి ఇన్నాళ్ళైనా ఇక్కడ నా స్థానమేమిటో, నా హక్కులేమిటో నాకేమీ తెలీదు. ఒక విధంగా తెలియకపోవడమే నయమేమో. టెన్షన్ ఉండదు, నా హక్కుల్ని వేరెవరు లాక్కుంటారన్న ఫీలింగు ఉండదు. ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. సారీ, డిస్టర్బ్ చేసినట్టున్నాను. క్యారీ ఆన్, మీరు మాట్లాడుకోండి. నో, నువ్వు సందీప్తో మాట్లాడుతుండు, నేను వెళ్తాను. రూపా, ఆగు. రా రా రూపా. సందీప్, నాతో మాట్లాడాల్సిందేమైనా ఉందా? పాపం అనవసరంగా సందీప్ని ఇబ్బంది పెడుతున్నావు. అతను మాట్లాడాల్సింది నాతో కాదు రూపా, నీతో. ప్రియాంక, కాదు, నాతో మాట్లాడటం కాదు, సందీప్ మాట్లాడాల్సింది నీతోనే. లుక్ మిస్టర్ సందీప్, ఆకాశాలాంటి ఈ హవేలీలో నేనొక కదులుతున్న మబ్బుని, జస్ట్ ఏ పాజింగ్ క్లౌడ్. శాశ్వతంగా ఉండేదాన్ని కాదు. ఈ హవేలీలో నీతో శాశ్వతంగా ఉండబోయేది కేవలం ప్రియాంక మాత్రమే. చూడు సందీప్, శశిరేఖ గురించి ఏం చెప్పదలుచుకున్నా, ఎలా కన్విన్స్ చేయాలనుకున్నా మాట్లాడాల్సింది నాతో కాదు, ప్రియాంకతో. ఆగు రూపా, అంతా నీ ఇష్టమేనా? ఎస్, నా ఇష్టమే. సందీప్ ఏంటో, అతని క్యారెక్టర్ ఏంటో కల్లారా చూసిన దానివి. అయినా కూడా నీ బిడ్డను దానం చేయడానికి రెడీగా ఉన్నావా? నేను దానం చేసేది సందీప్కి కాదు, నా ఫ్రెండ్ సంజకి. కానీ లాభం సందీప్ కాదు, సందీప్కే. అది నాకు అనవసరం. నాకు అవసరం. అతనికి మనం అక్కర్లేనప్పుడు అతను కూడా మనకు అక్కర్లేదు. నేనే గనక మొదటిగా బిడ్డని కంటే చచ్చినా సందీప్ చేతికివ్వను. ఏం చేస్తాడో చేసుకొని. అదేంటి ప్రియాంక, అసలు మీరు ప్రెగ్నెన్సీ ఎందుకయ్యారో మర్చిపోయారా? మర్చిపోయాం. నాకు సంధ్యకు మధ్య ఉన్న డీల్ ఎందుకో మర్చిపోయావా? మర్చిపోయాను. అలా ఎలా మర్చిపోతావు? అంతా నీ ఇష్టమేనా? ఇచ్చిన మాటకు విలువ లేదా? అదే ప్రశ్న నేను నిన్ను అడుగుతున్నాను. సమాధానం చెప్పు. నీకు మేమిద్దరమే కదా భార్యలం? అవసరం కోసం మాయ మాటలు చెప్పి మమ్మల్ని ప్రెగ్నెంట్ చేసి అన్ని మర్చిపోయి శశిరేఖని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు. అంతా నీ ఇష్టమేనా? మాకున్న విలువ ఇంతేనా? నోరు లేని వాళ్ళం కదా అని మోసం చేస్తావా? లేదు ప్రియాంక, మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. నన్ను నమ్మండి. అలాంటప్పుడు రూప మాట ఎందుకు వినడం లేదు? శశిరేఖను బయటకు తరమంటే ఎందుకు మీనమేషాలు లెక్కేస్తున్నావు? ఎందుకు టైం అడుగుతున్నావు? మై గాడ్,
నీకేం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అబద్ధాల్ని మింగేసి నిజాల్ని మాత్రమే బయటికి చెప్పు. అలాగే అలాగే ప్రియాంక, అసలు జరిగిందేమిటో జరగబోయేదేమిటో అన్నీ మీకు ఓపెన్ గా చెప్పేస్తాను. అందులో నా తప్పేమైనా ఉంది అని మీకు అనిపిస్తే మీరు ఏ శిక్ష వేసినా భరిస్తాను, సరేనా? ముందు విషయం చెప్పు సందీప్. చెప్తాను. మా అమ్మకి గతం గుర్తులేదు. షీ లాస్ట్ ఆఫ్ మెమరీ. శశిని అలా పక్కకి తీసుకెళ్లి అన్ని విషయాలు డీటెయిల్డ్ గా మాట్లాడి భయం పోయేలా చెయ్యి. ఆ? సరేనా? వెళ్ళరా. ఇదిగో అలా సిగ్గుపడకు, వెళ్ళు. శశి, దొంగ రాస్కెల్ టెన్షన్తో చెమటలు పట్టి పారిపోయింది. ఆవిడ గారు ఏ మూడ్లో ఉందో ఏమో, తిక్కల్ది. ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతుంది. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలిసి చావటం లేదు. ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్లి తన ముందు పెట్టి సైన్ చేయమంటే ఏమంటుందో. అసలు మృణాలిని ఏంటి, ఈ నవ్వటం ఏమిటి? ఓరి నాయనోయ్, ఏమనుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఏం చేయను? మృణాలిని దగ్గరికి వెళ్ళాలా వద్దా? ఏదైతే అది అయింది, ధైర్యం చేస్తాను. ఇప్పుడు ఈవిడ్ని ఎలా డీల్ చేయాలో తెలియటం లేదు. నవ్వుతూ సరదాగా మాట్లాడాలా, సీరియస్గా డిస్కషన్ స్టార్ట్ చేయాలా? కన్ఫ్యూజన్గా ఉంది. అమ్మయ్యా, పర్వాలేదు, రెస్పాన్స్ ఇచ్చింది. రియాక్షన్ పాజిటివ్ గానే ఉంది. ఏంటి, మళ్ళీ ఏదైనా కొత్త ఎత్తు వేద్దామని వచ్చావా? కొత్త ఎత్తేంటి? అదే ఇందాక చెస్ గేమ్ సగంలో ఆగిపోయిందిగా, కంటిన్యూ చేద్దామని వచ్చావేమో అని అడుగుతున్నాను. లేదు, నాకు ఆ గేమ్ మీద ఇంట్రెస్ట్ లేదు.
ఓ మరి కొత్త గేమ్ స్టార్ట్ చేద్దామని వచ్చావా? ఐఎమ్ రెడీ. ఈ గేమ్ గొడవేంటి? చిరాగ్గా ఉంది, వదిలే. అదేంటి పాపం, ఎత్తులు పై ఎత్తులు నీకు బాగానే ఇంట్రెస్ట్ కదా. అదే బిజినెస్లో. మృణాల్ని, కొంచెం సేపు మనం ఓపెన్ గా స్ట్రైట్ గా మాట్లాడుకుందామా? అదేంటి శశి, ఇన్ని రోజులు మనం ఓపెన్ గా స్ట్రైట్ గా మాట్లాడుకోవడం లేదా? నా వరకు నేను ఓపెన్ గానే మాట్లాడుతున్నానే. నువ్వేమైనా నా నుండి దాపరికాలు, రహస్యాలు? అదేంటి మృణాల్ని, నాకు దాపరికాలే ఉంటాయి? నేనే రహస్యాలు దాస్తాను. అబ్బే, అలా అని నేనెక్కడన్నాను? నీకేమైనా అలా అనిపిస్తోందా అని అడిగాను అంతే. అనిపించకపోతే లేదు అని చెప్పే. విసిగిస్తున్నానా శశిరేఖ? బాధ పెడుతున్నానా? నీకిష్టం లేని విషయాలు మాట్లాడుతున్నానా? సర్లే, కాసేపు నేను నా నోటి మీద వేలేసుకుంటాను, నువ్వే మాట్లాడు, నేను వింటాను. అది కాదు మృణాల్ని, నాకు టోటల్ కన్ఫ్యూజన్ గా ఉంది. కాసేపు ప్రేమగా, ఆపేక్షగా, ఎంతో అభిమానంగా ఉంటావు, మరి కాసేపట్లో పూర్తి విరుద్ధంగా నన్ను టెన్షన్ పెట్టేస్తావు, నరకం చూపిస్తావు. ఎందుకిలా? ఎందుకు డబుల్ గేమ్? వై? నీకలా అనిపిస్తోందా? నీకలా అనిపించడం లేదా? ఇందాకేమో ఏకంగా సందీప్ ని పిలిచి పెళ్లి ముహూర్తం పెట్టించేదాకా వచ్చావు. ఏమనుకోవాలి? నేను సందీప్ ని పెళ్లి చేసుకోవడానికి హవేలీకి వచ్చానా? నీకు తెలీదా? ఎందుకలా సందీప్ ముందు నన్ను ఇబ్బంది పెట్టావు? సందీప్ ఏమో రెచ్చిపోయాడు, చూసావుగా? అసలే నీ కొడుకు జులాయి రౌడీ. నిజమే అనుకుని ఫిక్స్ అయిపోయి నా మీద పడితే నేనేం కావాలి? నాకు కోడలివి కావాలి. ఎందుకలా నవ్వుతున్నావు? నీ మనసులో ఏముంది? ఓపెన్ గా చెప్పు. ఆ నవ్వ ఆపుతావా లేదా? మృణాల్ని, రిలాక్స్, రిలాక్స్ మై డియర్ శశిరేఖ, రిలాక్స్. కూర్చో, కూర్చో. ఎందుకంత ఆవేశపడుతున్నావు? ఇప్పుడేమైందని? ఏదో సరదాగా అలా అన్నాను. నిన్నేడిపిస్తే సందీప్ సంతోషపడతాడు, నాకు క్లోజ్ అవుతాడు, వాడి మనసులో ఏముందో బయటికి చెప్పేస్తాడు. అప్పుడు మన పని ఈజీ అయిపోతుంది. అందుకే అలా మాట్లాడాను. అందాల రాసివి నిన్న జులాయిగాడికిచ్చి ఎలా పెళ్లి చేస్తాననుకున్నావు? నాకోసం ఎంతో రిస్క్ తీసుకుని హవేలీకొచ్చి నాకు తోడుగా ఉంటూ అనుక్షణం నన్ను కాపాడుతున్నావు. అలాంటిది నీకు ద్రోహం చేస్తానని ఎలా అనుకున్నావు? ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాటలనైనా నమ్మచ్చా అని. వెల్, సరే అయితే. నమ్మకం లేకపోతే ఇప్పుడే సందీప్ని పిలిచి నీ ముందే చెప్తాను. ఏం చెప్తావు? నా మెళ్ళో తాళి కట్టమనా? చచా, మరి మా శశిరేఖ వైపు పొరపాట్న కన్నెత్తి చూసినా గుడ్లు పీకేస్తానని చెప్తాను. అంతొద్దులే గాని ఇంకో పంచే, నీ మాట నమ్ముతాను. ఏం చేయమంటావో చెప్పు. అర్థం కాలేదా? ఇవి
రాజావారి పేరు మీద ఆస్తి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్స్. ఇప్పుడు వీటితో పనేంటి? పనున్నదే వీటితో. వీటి మీద సైన్ చేయి. ఏంటి అలా చూస్తున్నావు? ఏమీ లేదు. ఎవరికి నా మీద అనుమానం వచ్చినా ఇదే టెస్ట్ పెడుతున్నారు. డాక్యుమెంట్స్ మీద సైన్ చెయ్యి, నమ్ముతాము అని అంటున్నారు. ఎందుకిలా? నన్ను పరీక్ష చేయడానికి వేరే పద్ధతులేవీ లేవా? పోనీ ఈ చాకుతో నా చెయ్యి కోసుకొనా? నా రక్తం చూశాకైనా నన్ను నమ్ముతావా? మృణాలి, అలాంటి పిచ్చి పనులు చేయకు. అయినా నాకు తెలియక అడుగుతాను, నీకు డాక్యుమెంట్ల మీద సైన్ చేయడం కన్నా చేయి కోసుకోవడమే బెటర్ అనిపిస్తుందా? చచా, అలా అని కాదు. నాకు ఆస్తి మీద అస్సలు మోజులేదు. మరి అలాంటప్పుడు సైన్ చేయటానికేంటి? ఆస్తి ఇవ్వాలని లేకపోతే ఓపెన్ గా చెప్పేయ్. ఇంకోసారి అడగను. నో, చేస్తాను. ఇప్పుడే ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తాను. గుడ్, దాట్స్ ద స్పిరిట్. అలా ఉండాలి. పెన్ తీసుకొస్తాను. ఆగు, నువ్వు కూర్చో, నేనెళ్ళి తీసుకొస్తాను. ఇంకాసేపట్లో నా లక్ష్యం నెరవేరబోతుంది. పిచ్చిది డాక్యుమెంట్స్ మీద సైన్ చేయబోతుంది. నేనిప్పుడు నిన్ను నిజంగానే చంపబోతున్నాను. అందులో ఏ మాత్రం డౌట్ లేదు.